as a mark of grand celebration. 5th Contingent Commander, the specialty of this 5th. జిల్లా అధికారులు కొలువు తీరిని అందమైన వేడుకలో సారే జహాత్యాచ చెవులలో వేదల వింపగా వినిపిస్తున్న వేళ 9 కంటింజెంట్ కమాండర్లు 4-5 రోజులుగా రిహార్సల్స్ చేసి భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, జిల్లా ప్రజలందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 1950 జనవరి 26న భారతదేశం సర్వోత్తమ రాజ్యాంగంతో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటాం. పరిపాలనా దక్షుడు విజనాంధ్ర 2047 రూపకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలతో పేదరిక నిర్మూలన, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, ఆరోగ్యం, సంపద, సంతోషం, మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించడం జరిగింది. అనిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా నిర్ణయాలు అమలు చేస్తున్నాం. జిల్లా మంత్రి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో 2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్, మహిళలకు ఉచితంగా వంట గ్యాస్, ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వసతి గృహాల్లో ప్రమాణాలు పెంచే విధంగా పనులు ప్రారంభించాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా గ్రామ సదస్సులు నిర్వహించి రెవెన్యూ వివాద రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతోంది. ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంక్షిప్తంగా మీ ముందు ఉంచుతున్నాం. వ్యవసాయం, పంట మార్పిడి, అంతర పంటల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించి ఆరోగ్యవంతమైన ఆహార ధాన్యాలను ప్రజలకు అందుబాటులోనికి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2029 నాటికి 15% వృద్ధి రేటు కొరకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
రైతులకు పీఎం కిసాన్ యోజన పథకం కింద జిల్లాలో 1,700,000 మంది రైతులకు 20 కోట్ల 14 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది. రంగాల్లో ఉద్యానవన పంటలు జీవీఏ వృద్ధి రేటు 16% నుంచి 2047 నాటికి 25% వరకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. సూక్ష్మ సేద్య పథకం కింద 24-25 ఆర్థిక సంవత్సరానికి 9,000 హెక్టార్ల భౌతిక లక్ష్యానికి గాను సుమారు 27 కోట్ల రూపాయల రాయితీతో ప్రణాళిక సిద్ధం చేయగా ఇప్పటి వరకు 6,400 హెక్టార్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేశాం. చిన్న సన్నకారు పెద్ద రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్ల రాయితీతో అందిస్తున్నాం. జిల్లాలో 2024 ఖరీఫ్ ఆయకట్టుకు 3,20,000 ఎకరాలకు సాగు అందిస్తున్నాం. వివిధ ప్రాజెక్టుల పనుల నిర్వహణ కోసం 250 లక్షలతో పనులు జరుగుతున్నాయి. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ మరామతుల కోసం 185 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో ఏటిగట్లు పటిష్టతకు 54 లక్షల రూపాయలతో పనులు చేపట్టనున్నాం. జిల్లాలో 113 సాగునీటి వినియోగదారుల సంఘాలకు, 2 ప్రాజెక్టు కమిటీలకు, 8 డిస్ట్రిబ్యూషన్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాం. తద్వారా క్షేత్రస్థాయిలో కాలువల నిర్వహణ, ఆధునీకరణ పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు సాధ్యమవుతుంది. 47 పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా 77 మంది లబ్ధిదారులకు 1,92 లక్షల రూపాయల రుణాలు అందించాం. కాంపోనెంట్ కింద ఉన్నతి పథకం ద్వారా 102 మంది లబ్ధిదారులకు 3,06 లక్షల రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించాం. బ్యాంక్ లింకేజ్ ద్వారా 609 మంది లబ్ధిదారులకు యూనిట్ స్థాపన దిశగా 23,90 లక్షల రూపాయలను ఆర్థిక చేయూతగా అందిస్తున్నాం. బీసీ కాంపోనెంట్ కింద స్వయం ఉపాధి కార్యక్రమాలకు గాను 40,836 మంది లబ్ధిదారులకు 747,24 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. 750 మందికి 27,15 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించాం. జిల్లాలో 24 సాంఘిక సంక్షేమ వసతి గృహాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులు 3,78 లక్షల రూపాయలతో మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్నాం. జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి సిఎస్ఆర్ కనెక్ట్ ఇండియా కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లాలో 1,556 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 81,305 గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణ చేపడుతున్నాం. బంగారుకుండ ప్లేస్ ద్వారా జిల్లాలో 518 మంది పిల్లలకు ప్రత్యేక పోషకాహారాన్ని అందిస్తున్నాం. 171 ప్రభుత్వ పాఠశాలల్లో 2,75,000 మంది విద్యార్థులకు విద్యా బోధనను అందిస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద 24,47 లక్షల రూపాయలతో ఖరీదైన విద్యా కిట్లను పంపిణీ చేశాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 17,09 లక్షల రూపాయల వ్యయంతో 99,000 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్ చదువుతున్న 5,425 మంది విద్యార్థులకు 1,02 లక్షల రూపాయల వ్యయంతో ప్రయోజనం చేకూర్చుతున్నది. బోధనా పద్ధతులకు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచడానికి తల్లిదండ్రుల కమిటీల సమావేశంలో వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని అన్ని ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు నాణ్యమైన వసతితో కూడిన శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహించాం. పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజల ఆస్తులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించే విధంగా రెవెన్యూ సదస్సులను డిసెంబర్ 12 నుంచి జనవరి వరకు నిర్వహించాం. 272 గ్రామాల్లో 288 రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి 3,340 అర్జీలను స్వీకరించి వాటిలో 1,996 సమస్యలను పరిష్కరించగా 1,344 విచారణ దశలో ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి సోమవారం ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం. 9 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల పక్కా ఇంటి స్థలాలు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. అందులో భాగంగా జిల్లాకు మార్చి 2026 నాటికి నిర్దేశించిన 22,474 ఇళ్ల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
పథకం కింద గతంలో ఉన్న బకాయిలు 40 కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతున్నాయి. స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులకు గృహ నిర్మాణాలకు అందించే పావలా వడ్డీ రుణాలు 35,000 నుంచి ₹1,00,000 వరకు పెంచడం జరిగింది. 1339 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు విస్తరించి ఉన్నాయి. గుంతలు లేని రహదారులు లక్ష్యంగా జిల్లాలో 531 కిలోమీటర్ల మేర రహదారులను 22,66,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టగా ఇప్పటి వరకు 50% మేర పనులు పూర్తి చేశాం. రహదారుల అభివృద్ధిలో భాగంగా 216A జాతీయ రహదారిపై మోరంపూడి పూర్తి కాక దివాన్ చెరువు, గామన్ బ్రిడ్జ్ మార్గం, లాలా చెరువు, వేమగిరి జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం పనులకు టెండర్ ప్రక్రియ జరుగుతోంది. జిల్లాలో 46,000 వ్యవసాయ వినియోగదారులకు 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా పగటిపూటనే అందిస్తున్నాం. బాబు జగజ్జీవన్ రామ్ జీవన జ్యోతి పథకం కింద జిల్లాలో 49,000 SC, ST లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తున్నాం. ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంగా సోలార్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తున్నాం. మధ్య తరహా యూనిట్లను సర్వే చేయడం జరిగింది. సిడ్బీ ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా దేశంలోనే ప్రప్రదంగా జిల్లాలో సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహిక కార్యక్రమం చేపట్టి తొలి 30 రోజుల్లోనే 17 పరిశ్రమలను స్థాపించాం. బాలికల భద్రత రక్షణ కొరకు పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేసే క్రమంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ గారి ఆధ్వర్యంలో మహిళా రక్షక బృందాలను రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలో ఏర్పాటు చేశాం. రాత్రి సమయాల్లో ప్రత్యేక గస్తీ దళాలను ఏర్పాటు చేసి బ్లేడ్ బ్యాచ్, రౌడీ బ్యాచ్లను అసాంఘిక శక్తుల్లో కార్యకలాపాలు నియంత్రించడం కోసం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సైబర్ క్రిమినల్ నేరస్తుల నుంచి రక్షణ చర్యల్లో భాగంగా నిఘా వ్యవస్థని మరింత పెంచాం. జిల్లాలో సైబర్ కమాండ్ బృందాలని ఏర్పాటు చేశాం. రుడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ పరిధిలో 17 మండలాలు, 207 గ్రామాలు మరియు 3 పట్టణ ప్రాంతాలు అభివృద్ధిలో ఉన్న 1,566 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నాం. 2027 గోదావరి పుష్కరాల దృష్ట్యా రుడా పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 35 కోట్ల రూపాయలతో RMC ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 10 కోట్ల రూపాయలతో వివిధ పనులను చేపట్టబోతున్నాం. క్రీడలు రాష్ట్ర స్థాయిలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన 14, 17, 19 వయసుల కేటగిరీలో సపక్త్రక్, హ్యాండ్బాల్, రోలర్ కేస్టింగ్, బాక్సింగ్ విధానాల్లో పథకాలను సాధించిన క్రీడాకారులని అభినందిస్తున్నాం. శాఖల అధికారులకు, సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ జిల్లా జడ్జ్, న్యాయమూర్తులకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు, జిల్లా మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పురపాలక, పంచాయతీరాజ్, సహకార వ్యవస్థలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, DCCB, DCMS తదితర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ల చైర్పర్సన్స్, డైరెక్టర్స్, సభ్యులకు, శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి, వారి సిబ్బందికి, స్వచ్ఛంద సేవా సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, ప్రభుత్వము మరియు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందజేస్తూ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారులకు, సచివాలయ సిబ్బందికి సామాజిక బాధ్యత కింద సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తున్న వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పదంలో ముందుకు నడిపించడంలో మనందరం సమన్వయంతో పనిచేస్తూ అడుగులు వేద్దాం. జై హింద్. 2047, how East Godavari is going to be with a vibrant and radiant look. Committees.
ఇంకా సేవా మరియు అనుబంధ రంగాలలో మన జిల్లా రూపాయల నుండి 47,047 కోట్ల రూపాయల లక్ష్యాలను నిర్దేశించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047 లో 10 మార్గదర్శక సూత్రాలను అదిగదిగో వస్తుంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన, FME ప్రధానమంత్రి P4 మోడల్ ని పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అమలుపరచడానికి ఇళ్లకు కట్టినట్టు, అర్థంలో చూపెట్టినట్టు మహిళా సాధికారికత, మహిళా ప్రగతి, ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ బీయింగ్ డిస్ప్లేడ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద శాఖ పౌర సరఫరాల శాఖ సెక్రటరీ శ్రీ నాగాని పాల్పడుతున్న పేదంటి మహిళలకు కష్టాలకు చలించి 1996 లో భాగంగా ఫిక్స్ అయిన ఉచిత గ్యాస్ సిలిండర్. మహిళలను చూడగానే ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తుకు వచ్చింది. బాబుగారి తల్లి తగ్గుతూ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే తల్లి కష్టం గుమ్మం నుంచి చూసి చిన్నపిల్లవాడైన చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డాడు. తన తల్లిలాగా చాలా మంది తల్లులు ఆ రోజుల్లో కట్టెల పొయ్యి మీద, ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయ లాంటి ఎన్నో వ్యాధులకు గురై చాలా బాధపడేవారు. వెంటనే బాబు కళ్ళు చెమరచ్చాయి, గుండె ద్రవించింది. అంతే, తన తల్లిలా ఉమ్మడి శకటాల పరంపరలో భాగంగా అందమైన నృత్యం, అందమైన నాట్యాన్ని జోడిస్తూ మన హృదయాలని వెనకబడిన తరగతుల గిరిజన మైనారిటీ సంక్షేమ, దివ్యాంగులకు ఉపకారాలు, విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పథకాలు, సరఫరా, నీటి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, 45 హాస్టళ్లలో ప్రజలకు జననకు మందుల షాపుల వారుగా PM జన్మన్, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ ధవళేశ్వరం వరకు గోదావరి నదీ తీరానికి ప్రాధాన్యత ఇస్తోంది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా శాఖ 2 కలగొలిసి విజయశంకర ప్రభుత్వ కళాశాల తరపున కూడా మనకి ఈ కార్యక్రమంలో హాజరై ఉన్నారు. మరి తదుపరి ప్రగతికైన ఆధారం మానవ వనరుల ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి. దాంట్లో భాగంగా PM శ్రీ స్కూల్స్, ద వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఈ సంవత్సరం మానవ వనరుల విద్యాశాఖ గోదావరి భారతి చారిత్రక రాజమహేంద్రి ఆర్ట్ కాలేజీ ప్రాంగణంలోనే జరగబోతా ఉంది. అద్భుతమైన జగడం పర్యాటక సంగీత, నృత్య, నాట్య, ధార్మిక, ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని వైబ్రెంట్ చేయడానికి, రేడియంట్ చేయడానికి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో చిన్నారులు 6 నెలల నుండి 6 సంవత్సరాల చేయడం కోసం తయారు చేసిన శకటం వైద్య ఆరోగ్య శాఖ. దేశాన్ని గెలిపించేందుకు మేము సైనికులుగా సేవ కోసం ముందుండే 108, 104 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సగర్వంగా శకటాల రూపంలో ప్రదర్శింపబడి ఈ బిడ్డ ముందుకు సాగుతోంది. గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రగతికి పల్లె కొమ్మలు 47 నిజం చేయడం కోసం ఆహారహం శ్రమిస్తున్న జలజీవన్ మిషన్ శకటానికి అభినందనలు. వ్యవస్థ జిల్లా వ్యవసాయ శకటం వస్తోంది. వ్యవసాయంలో సాంకేతిక విప్లవంతో మరి స్వర్ణాంధ్ర రాయితీతో రైతులకు అందించేందుకు కూడా సహాయ సన్నాహాలు చేస్తోంది. ఎగుమతి చేయడానికి వీలు కల్పిస్తుంది. విషరహిత మరియు రసాయన రహిత ఆహారాన్ని అందరికీ అందించేందుకు మన జిల్లాలో రబీ పంట కాలానికి 40,000 ప్రయత్నం చేస్తోంది. త్రివర్ణ పతాకాలు, డ్రోన్లతో మందులు అందించడం నేడు ద సింబల్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ. పవర్ హౌస్ గా ఉంటూ రొయ్యలు, చేపల ఉత్పత్తిలో మొదటి అత్యధిక ఉత్పత్తి చేస్తూ ఆర్జిస్తూ ప్రైమరీ సెక్టార్ లో అత్యధిక విధాలుగా సహకరిస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో ప్రభుత్వం ఎన్నో పథకాలు నిర్వహిస్తూ మరియు ముఖ్య శ్రామికవేత్తలను తయారు చేస్తున్నారు. చాటి చెప్పి ఆ దిశలో, ఆ క్రమంలో
బాధ్యతాయుతంగా పనిచేస్తున్న రహదారులు భవనాల శాఖ నూతన ప్రభుత్వం ఏర్పాటుతో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు కార్యక్రమాల్లో జాతీయ స్థాయిలో యోగా ఇది మన దేశం భారతదేశం
ఫైర్ అండ్ గ్యాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఓ సాధారణ మహిళ ఓ సాధారణ వంటగదిలో అసాధారణమైన ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన అత్యంత జాగ్రత్త. ద ఫైర్ ఫైటర్స్ దే ఆర్ షోయింగ్ how the fire has to be put out. And easy seems to be difficult, but with this experiment we all can come to know how the fire can be put out. ఇంటిలో ఓ సాధారణ మహిళ ఏ విధంగా తన ప్రమాదాన్ని నివారించొచ్చో ఫైర్ డిపార్ట్మెంట్ వారు కళ్ళకి కట్టినట్టు చూపిస్తా ఉన్నారు. గ్యాస్ ఫైర్ అండ్ ఆయిల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. చిన్న ప్రమాదమే అనుకుంటాం. లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో చిన్నగానే మొదలైంది. వేలాది ఎకరాలు వేలాది గృహాలు కోట్లాది రూపాయల కార్చిచ్చు ఈ రోజుకి ఆరలేదు. అలాంటి ఓ చిన్న ప్రమాదం పెద్ద ప్రమాదం కాకుండా నివారించగలిగే భద్రత ఏ విధంగా తీసుకోవచ్చో కళ్ళకు కట్టినట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రదర్శిస్తా ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఎవ్రీబడి డూ ఫాలో అండ్ అబ్జర్వ్ హౌ ద శ్రీ ఏ విశ్వేశ్వరరావు నెక్స్ట్ మన కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ నెక్స్ట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ సార్ సార్ మేడం గారు కేఆర్సీసీ మేడం గారు జైస్. ఓకే థాంక్యూ మేడం. ఫ్లాష్ ల్యాబ్ తలగా అడిగించుకుంటా. ఓకే థాంక్యూ సార్. డిస్ట్రిక్ట్ ఖాళీ చేయాలి అన్న ఎక్కే ఏంటి రావాలండి. ఓకే థాంక్యూ సార్. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు రావాలి. కే వెంకటేశ్వర గారు ప్రసాదానికి తెలుగు కాలేజ్ ఆఫీసర్ గారు డిపార్ట్మెంట్ హరిభూషణ్ శ్రీమతి లావణ్య గారు రావాలండి. హార్టికల్చర్ మేడం గారు సుజాత గారు డిజేబుల్ వెల్ఫేర్ రావాలి. పి నారాయణమూర్తి గారు రావాలండి. తర్వాత ఎంఎస్ఎంఈ ఆఫీసులో వచ్చారు. ఓకే సార్. ఓకే సార్. జయరాజ్ గారు